దేశంలోనే అతిపెద్ద ఏకశిల వినాయకుడిగా పేరుగాంచిన ఆవంచ గణపయ్య విశేష పూజలు అందుకుంటున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆపంచ గ్రామంలో వెలిసిన ఈ లంబోదరుడు ఐశ్వర్య గణపతిగా ప్రసిద్ధికెక్కాడు. దుంగిడి నది తీరంలో వెలిసిన వినాయకుడు ఐశ్వర్య గణపతిగా, గుండు గణపతిగా వెలుగొందుతున్నారు. తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలి. ఎటువంటి శుభకార్యాలకైనా ముందుగా పూజించేది విఘ్నేశ్వరుని. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లా ఆవంచ గ్రామానికి చెందిన ఏకశిల గణనాథుని అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ గణనాథునికి 900 సంవత్సరాల నాటి నుండి కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎటువంటి అభివృద్ధి నోచుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా ఎత్తున ఉన్న 25 అడుగుల ఎత్తులో ఉన్న ఏక గణనాథుడు ఈయనే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 15 అడుగుల వెడల్పు కూడా ఆయన ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి ఈ గణనాథుని 11వ శతాబ్దానికి చెందిన తైలంబు రాజు అయితే ఆయన ఇక్కడ ఈ గుండును ఏదైతే ఉందో గణనాథుని చెక్కే మధ్యలోనే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో విక్రమాదిత్యుడు ఆయన చనిపోవడంతో ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ ఏకశిల గణనాథుడు అలాగే ఉన్నాడు. ఇక్కడ పూజలు కూడా దాదాపుగా ఏవైనా పర్వదినాలు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ పూజా పురస్కారాలు ఎత్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇక్కడున్న గ్రామస్తులు కానివ్వండి, తర్వాత ఇక్కడున్న పూజారులు కానివ్వండి, ఏదైతే ఏకశిల గణనాథునికి సంబంధించి అభివృద్ధి చేయాలి, టెంపుల్ని కట్టాలంటూ కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలకు, ఎంతోమంది నాయకులకు చెప్తున్నా కూడా ఎటువంటి ఫలితం అయితే లేకుండా పోయింది. ఉత్తరాదేవి ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ ఉందో ఆ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి కూడా దాదాపుగా ఇక్కడున్న 6 ఎకరాల పైగల భూమిని అంతా కూడా వాళ్ళు కొనుగోలు చేసి చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ గణనాథునికి టెంపుల్ కట్టిస్తామంటూ కూడా దాదాపు 8 కోట్ల వ్యయంతో టెంపుల్ కట్టిస్తామంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఇంతవరకు అయితే ఎటువంటి టెంపుల్ అయితే కట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఏకశిల విగ్రహము మా గ్రామంలో ఉండడం విశిష్టత. ఎందుకంటే ఈ విశిష్టతను చూసి ఎంతోమంది భక్తులు వివిధ మీడియా ఛానళ్ళ ద్వారా ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఉత్తరాది చారిటబుల్ ట్రస్ట్ అనే వాళ్ళు వచ్చి మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పని ఇక్కడ ఉన్న పొలాన్ని వాళ్ళు ఖరీదు చేయడం జరిగింది. ఖరీదు చేసిన తర్వాత దీన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానప్పుడు ఇక్కడ ప్రస్తుత ఎంపీగా పనిచేసిన కాలంలో మా గ్రామాన్ని సందర్శించడం జరిగింది. కానీ సందర్శించిన తర్వాత తను ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ కాలంలో ఇది అభివృద్ధికి నోచుకుంటుందని చెప్పి అనుకున్నాం. కానీ అది జరగలేకపోయింది. ఎందుకు జరగలేని చెప్పి ట్రస్ట్ వాళ్ళ దగ్గరికి మేము గ్రామస్తుల ద్వారా అందరం, నేను సర్పంచ్గా ఉన్న సమయం లోపల ఒక గ్రామస్తులందరినీ తీసుకొని ఆ ట్రస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి కూడా సుముఖత వ్యక్తం చేసిండ్రు. కానీ అది కాలేకపోయింది. మీ ద్వారా మేము ఒకటే విన్నవిస్తున్నాం, ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్టయితే ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేము మా గ్రామస్తుల తరఫున విజ్ఞాపన చేస్తాం. ఒకటి దాదాపుగా 900 ఏళ్ళు గడిచిపోతుంది ఈ గణనాథునికి సంబంధించి. అయితే ఈ పరిస్థితికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ నాయకులు ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళలేదా? ఎన్నో అంటే ప్రాచీన కట్టడాలకు ప్రభుత్వాలు కూడా చాలా స్పందన ఇస్తాయి. ఈ గుడికి వచ్చేసరికి గుడి కానీ తర్వాత టెంపుల్ నిర్మించే ప్రయత్నంలో ఎప్పుడు మీరు తీసుకెళ్ళలేరా, చెప్పలేరా? అంటే ఒక 15 ఏళ్ళ నుంచి మేము మా మదర్ ఎంపీటీసీగా ఉండే ఆ కాలం లోపల అప్పుడు ఏమైందంటే ఈనాడు ప్రెస్లో దాన్ని హైలైట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీ ఛానల్ అందరు రావడం వల్ల ఇది బయటి ప్రపంచానికి వెళ్ళింది గత 15 సంవత్సరాల నుంచి. అంతకుముందుకు దీన్ని గుండు వినాయకుడు అని చెప్పని ఎవరు కూడా అంత పట్టింపు లేకుండా ఉన్నది. ఇప్పుడు ఇక మధ్యకాలంలో వెలుగులోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎవరైతే భక్తులు ఉన్నారో ఫస్ట్ లోకేష్ అని వచ్చి ఇక్కడ యజ్ఞయాగాలు చేయడం జరిగింది. ధూపదీప నైవేద్యానికి నోచుకొని ఇక్కడ యజ్ఞం చేసిండు లోకేష్ అనే భక్తుడు. దాని తర్వాత ఏమైంది, ఆ ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వచ్చి మేము రాష్ట్రం లోపల దేశంలో చాలా గుళ్ళు డెవలప్ చేసినాం, ఇది కూడా డెవలప్ చేస్తామని చెప్పంటే ఇక్కడ ఉన్న రైతులు తనకు పొలాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఖరీదు చేసిండు, కొన్నాడు, ఇంకా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి తన పైన ఒక నమ్మకం అయితే ఉన్నది. మొత్తానికైతే మరికొంతమంది గ్రామస్తులు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి
మిగతా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దాదాపుగా మీ గ్రామంలో అంటే దాదాపు 900 సంవత్సరాల నాటి అంటే 11వ శతాబ్దం నాటి గన్నాథుడు అయితే ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకోటి ఇక్కడ టెంపుల్ నిర్మించలేదు అనే దానిపై ఏ విధంగా చెప్తారు? ఏం చెప్తున్నారు? వాస్తవికంగా మన హిందూ భక్తులకు ఒక అపర నమ్మకం ఏమని అంటే తొలి పూజ అందుకునేది గణనాథుడే. ఆ గణేశునికి మనం ఎలాంటి అయితే కోరికలు కోరుతామో ఆయన కోరికలు తీర్చే ఏది నాథుడుగా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయన మన కోరికలు తీరుస్తున్నాడు, కానీ ఆయన కోరికను మనం తీర్చలేని పరిస్థితి అయింది. నాయకుల లోపమా మరి ఏదో తెలియదు, కానీ ఇప్పటిదాకా అయితే స్వామికి నిలువ నీడలేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ అనే వాళ్ళు 6 ఎకరాల 12 గుంటల పొలాన్ని వాళ్ళు పట్టా చేసుకోవడం వల్ల అంటే ఇప్పుడున్నటువంటి సర్పంచ్ అజయ్ కుమార్ గారు కూడా ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ దగ్గరికి వెళ్ళేసి ఆడ ధర్నా నిర్వహించడం జరిగింది. అయ్యా, నీకు చేతనైతే లేదు, గుడి నిర్మాణం జరపడానికి నీవు అవకాశం లేదు, నీవు ఉన్న పొలాన్ని నా గ్రామ పంచాయతీకి అప్పగించినట్టయితే మేమైనా సరే అంటే భక్తుల ద్వారా చందాలు వసూలు చేసి అయినా సరే వినాయకుని మండపాన్ని మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ఆనాడు ధర్నా నిర్వహించడం జరిగింది. కానీ దానికి స్పందించిన యాజమాన్యము వచ్చి కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ భక్తులకు అసౌకర్యం జరగకుండా ఇక్కడ రూమ్లు కానీ అవి ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ మళ్ళీ వచ్చిన యాజమాన్యం ఇట్లా తిరిగి ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా రిటర్న్ వెళ్ళిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ పేరు మీద పొలం చేసుకున్నందుకు భక్తులకి ఇట్లా డెవలప్ చేయడానికి అవకాశం లేదు, వాళ్ళు చేస్తలేరు. ఇక్కడ డెవలప్మెంట్ చేయడానికి భక్తులు ముందుకు వచ్చినా చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వినాయకుడిని వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం వల్ల డెవలప్మెంట్ జరగడం లేదు. గత అంటే 900 సంవత్సరాలు అంటున్నారు, ప్రాచీన్యం కథ ఉంది, కానీ దీని డెవలప్మెంట్ వెలుగులకు తీసుకొచ్చింది కేవలం 14 సంవత్సరాల నుండి ఇది వెలుగులకు వచ్చింది. 14 సంవత్సరాల నుండి 9 సంవత్సరాల కింద వీళ్ళు ట్రస్ట్ వాళ్ళు భూమిని తీసుకోవడం వల్ల ఇది డెవలప్మెంట్కు నోచుకోవడం లేదు. మొత్తానికైతే సార్ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ, ఇప్పుడున్న నాయకులు కానీ వాళ్ళకి ఏం చెప్తారంటే ఈసారి పట్టించుకొని మీరు ఏం డిమాండ్ చేస్తారు? గుడిని కట్టాలని ఏమని డిమాండ్ చేస్తారు? ముఖ్యంగా మన జిల్లావాసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నందువల్ల మేము ఒకటైతే ఆశిస్తున్నాం. మొన్ననే వేములవాడ రాజన్నకి 50 కోట్లు కేటాయించినట్టు మా గ్రామానికి సంబంధించిన ఐశ్వర్య గణపతికి 5 నుండి 10 కోట్లు కేటాయిస్తే దక్షిణ భారతదేశంలోనే బెస్ట్ పర్యాటక కేంద్రంగా ఇక్కడ విరజిల్లే అవకాశం ఉంది. మనము గణేశుని కొరకు కాణిపాకం పోతున్నాం, దాదాపు 500 కిలోమీటర్లు పోతున్నాం. అంతకంటే ప్రాచీనం ఉన్నటువంటి ఈ వినాయకుణ్ణి మన జిల్లావాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి దీన్ని ఎండోమెంట్ ద్వారా కానీ ప్రత్యేక నిధులు కేటాయించి డెవలప్ చేసినట్టయితే ఉత్తమ పర్యాటక కేంద్రంగా ఇక్కడ విరజిల్లే అవకాశం ఉంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. మొత్తానికైతే కూడా ఇది పరిస్థితి. గత ప్రభుత్వాలు పట్టించుకోకున్నప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని అతి ప్రాచీన్యమైన ఈ ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ని నిర్మించి భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలంటూ కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే వేచి చూడాలి, ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడున్న ఏకశిలా గణనాథునికి టెంపుల్ నిర్మిస్తుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. మొత్తానికైతే కేవలం పర్వదినాల్లో మాత్రమే ఇక్కడి గణనాథుడైతే పూజలు అందుకుంటున్న పరిస్థితి. అది కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రైతులు మాత్రం ఇక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు మొక్కి ఇక్కడ తీర్థప్రసాదాలు ఇక్కడ కేవలం ఆయనకు పండ్లు మాత్రమే తీర్థప్రసాదాలుగా పెడుతున్న పరిస్థితి. ఓన్లీ వినాయక చవితి పర్వదినాల్లో మాత్రమే గణనాథునికి ఇక్కడ సంబంధిత పూజారి వచ్చి పూజలు చేసుకొని భక్తులు దర్శించుకున్న పరిస్థితే కనిపిస్తుంది. ఈసారైనా ఏకశిల గణనాథునికి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గణనాథుడైన గణనాథునికి టెంపుల్ని నిర్మిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, నాగర్ కర్నూలు నుండి.